తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అయితే వీళ్ళకి చాలామందికి లక్షల్లో సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్నారు. వీరు ప్రమోషన్స్ ద్వారా, అదేవిధంగా యాడ్ రెవెన్యూ ద్వారా భారీగానే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అయితే 2024లో ఎక్కువగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల ప్రస్తావనకు వస్తే నెంబర్ 1 ఖచ్చితంగా అరస సాయి అని చెప్పుకోవచ్చు. ఇతనికి యూట్యూబ్లో సుమారుగా 11 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కలిపి ఈయన నెలకు 40 లక్షల పైనే సంపాదిస్తూ ఉన్నాడు. కొన్ని నెలల్లో ఈ సంపాదన ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక టాప్ 2 విషయానికి వస్తే నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ యాత్ర చేసి ఈయన వీడియోలు తెలుగులో ఫుల్ ఫేమస్. ఈయనకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఒక ఛానల్లో 2.2 మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకొక ఛానల్లో 1 మిలియన్కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన 2 యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు 20 లక్షలకు పైగానే సంపాదిస్తూ ఉన్నాడు. ఈయనకి ఎక్కువగా ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఈయన ఆటగాళ్ళు అంటూ అందరికీ దగ్గరయ్యాడు. ఇక టాప్ 3 విషయానికి వస్తే ఫిలిమోజీ. ఈ ఛానల్లో కార్టూన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తారు. వీళ్ళు మిడిల్ క్లాస్ మధు పేరుతో ఒక సీరియస్తో పాటు ఎన్నో రకాల వెబ్ సిరీస్లు, కామెడీ వీడియోస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు. వీరికి యూట్యూబ్లో 5 మిలియన్స్కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరి నెలకి 16 లక్షల పైగానే సంపాదిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక టాప్ 4 విషయానికి వస్తే షణ్ముఖ్ జశ్వంత్. ఇతను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీస్తూ ఉంటాడు. వెబ్ సిరీస్లు, అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు. ఈయనకి యూట్యూబ్లో 4.93 మిలియన్స్ పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్స్టాలో కూడా భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఈ 2 సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈయన నెలకు 10 లక్షలకు పైగానే సంపాదిస్తూ ఉన్నాడు. ఇక టాప్ 5 విషయానికి వస్తే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టెక్ ఇండస్ట్రీలో ప్రసాద్ నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఈయన ఎలాంటి మొబైల్ అయినా, ఏ విధమైన గాడ్జెట్ గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా చాలామంది ఈ ప్రసాద్ గారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఈయనకు యూట్యూబ్లో దగ్గరగా 5 మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ ద్వారా ఈయనకి నెలకు 5 లక్షల పైగానే సంపాదిస్తూ ఉన్నాడు. ఇక దీనికి అదనంగా మొబైల్స్ ప్రమోషన్ ద్వారా కూడా సంపాదిస్తూ ఉన్నారు. ఇక టాప్ 6 విషయానికి వస్తే శ్రావణీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈమె తన వంట వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈమె వంటలకు గాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా అమ్మాయిలు ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ చాలామంది అమ్మాయిలుగా ఉన్నారు. ఈమె ఏ వీడియో పెట్టినా ఆ వీడియోను లక్షలాది మంది చూస్తూ ఉంటారు. శ్రావణి గారికి యూట్యూబ్లో 4.6 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. కేవలం యూట్యూబ్ యాడ్ రెవెన్యూ ద్వారా ఈమె నెలకు 2 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నారు. ఇక టాప్ 7 విషయానికి వస్తే బ్యాంకాక్ పిల్ల. యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎక్కువగా చూసేవారికి ఈమె గురించి తెలిసే ఉంటుంది. ఈవిడ ఎక్కువగా బ్యాంకాక్ వింతల విశేషాలు వీడియోల రూపంలో చూపిస్తూ ఉంటారు. ఈమెకి యూట్యూబ్లో 3.59 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె నెలకు 1 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇంకా ప్రమోషన్స్కు అదనంగా డబ్బులు వస్తూ ఉంటాయి. వీరితో పాటు మన తెలుగులో చాలామంది ఇంకా యూట్యూబర్లకు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎక్కువగా సంపాదిస్తుంది మాత్రం వీరే అని చెప్పుకోవచ్చు. కొందరికి ఎక్కువ మొత్తంలో సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం అంతగా రాదు. ఈ విధంగా టాప్ 7లో వీళ్ళని మనం 2024కు సంబంధించి టాప్ 7గా వీళ్ళని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.